హాయ్ అండి. కాలీఫ్లవర్ ఆలు మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి యాడ్ చేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో టమాటాను కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆలు కాలీఫ్లవర్ని యాడ్ చేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకొని జీరా, ఆవాలు, కరివేపాకు అలానే ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇది దగ్గర అయిన తర్వాత దీంట్లో టమాటా పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలాని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే హాఫ్ కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు కాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ అయితే వేసుకోవాలి. 2 విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా విజిల్ పోయాక కుక్కర్ మూత తీసి కొద్దిగా సిమ్లో స్టవ్ ఆన్ చేసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోయి ఆలు కాలీఫ్లవర్ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.